వచ్చిన విశ్వాసులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. నా పేరు డానియల్ ప్రవీణ్ కుమార్. మాది ఒడిసిలేరు గ్రామం, రంగంపేట జిల్లా, తూర్పుగోదావరి జిల్లా. అయితే నా సాక్ష్యం ఏంటంటే, దేవుడు నా జీవితంలో చాలా మేలులు చేశాడు. అన్నిట్లో ఎక్కువ మేలు నా స్వభావాన్ని మార్చాడండి దేవుడు. ఎట్లా అంటే, నేను స్కూల్ టైంలో బాగా యారోగెంట్గా ఉండేవాడిని. ఎలాగంటే, క్లాస్ చెప్తుంటే టీచర్స్ని ఈ క్లాస్ ఆపించేయాలంటే మా ఫ్రెండ్స్ నాకు చెప్పారు, ప్రవీణ్ ఈరోజు క్లాస్ ఆపేయాలరా, ఎలాగైనా నువ్వు చెప్పాలని. క్లాస్ ఆపించేయాలంటే సార్కి ఇరిటేషన్ తప్పించి ఆయన నా మొహం మీద బుక్ కొట్టి బయటకు పోయేవారు. అంటే వీళ్ళందరూ ఎంజాయ్మెంట్ కోసం అది తప్పని నాకు తెలుసు. టీచర్స్ నా మనసుకు తెలిసేది, గురువుగారిని గౌరవించాలని తెలిసినా కూడా మూర్ఖంగా బూతులు మాట్లాడి ఇష్టానుసారంగా ఉండేవాడిని. ఆ టైంలో యారోగెంట్గా ఉండేవాడిని. ప్రజలు మెప్పించడం కోసం అన్నట్టుగా, కొంచెం ఇలాగ అన్నట్టుగా ఉండేది నా పరిస్థితి. అది వాళ్ళందరూనేమో తెలియజేసేవారు, నాకు తెలిసే చేసేవాడిని. ఇది దేవుడు తప్పు కదా, మనం దేవుడిని నమ్ముకున్నాం, పెద్దలను గౌరవించాలి. ఇలా చేసినప్పుడు ఎందుకో తెలీదు. తర్వాత 10th లాస్ట్ 2 months ఉన్నప్పుడు, ఇంకెలాగ 2 monthsలో 10th అయిపోతుంది కదా, ఇప్పటివరకు వేస్ట్గా బతికాం, ఈ 2 months అన్నా మంచిగా ఉందని చెప్పి ప్రతిసారికి చెప్పిన పని అలా చేయడం. అప్పుడు 10thలో గేమ్స్ ఏవి పెట్టారు. ఆ గేమ్స్లో 3 ఎకరాల గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్ అంతా కూడా ఎవరు ఏ పని చెప్పినా స్టూడెంట్స్ వినేవారు కదా, సార్లు చెప్పిన పని క్లీన్ చేయడం గట్రా. నేను విని చేసి కొంచెం సార్స్ అందరి మాట విన్నాను. విని అంతా మంచిగా లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఫేర్వెల్ డే సారీ కూడా చెప్పాను సార్లు అందరు కూడా. అంటే దేవుడు నాకు అది ఇచ్చాడు, ఆ బుద్ధి ఇచ్చి లాస్ట్లో సారీ చెప్పాడు. లేదంటే 2 months అయిపోయాక నేను వెళ్ళిపోయాక వాళ్ళెవరో నేనెవరో తర్వాత వాళ్ళు మనకు కరగపోవచ్చు, కలిసినా ఉండకపోవచ్చు. దానివల్ల నాకు ఏం జరిగిందంటే, ఇంటర్మీడియట్లోకి వెళ్ళాక దేవుడి కృప నాకు తోడుగా వచ్చిందండి. దేవుడు నాకు మంచి మార్కులు ఇచ్చాడు. 10thలో అలా డబ్బాగా ఉండే నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళాను ఇంటర్మీడియట్కి. ఇంటర్మీడియట్లో 1000కి 969 మార్క్స్ వచ్చినాయి. ఎంసెట్లోనేమో దేవునికి మహిమ. చిన్నప్పుడేమో నాకు దద్దమ్మ అనే పేరు ఉండేది. అంటే దద్దమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది, అది బాగా తెంగరోడయ్యి లోకజ్ఞానం తెలియకపోతేనే దద్దమ్మ అంటారు. వీళ్ళందరూ చేత దద్దమ్మ అనిపించుకోకూడదు అని చెప్పి ఆరోగ్యంగా మారిపోయి ఇష్టానుసారంగా అయిపోయారు. తర్వాత తగ్గించుకున్నాక దేవుడు ఇచ్చాడు. 969 మార్క్స్ వచ్చినాయి. ఎంసెట్లో 12,000 ర్యాంక్ వచ్చింది. నా మైండ్ సెట్ ఎప్పుడంటే, ఊర్లోనే ఉండాలి, ఊరు దాటి వెళ్ళకూడదు. మనకేదో మన ఇల్లు, మన పొలం, ఏదో ఊర్లో ఉండి జాబ్ చేసుకోవాలన్న టైపు. సో డిగ్రీకి వెళ్ళి జాబ్ చేద్దారనుకుంటే మా నాన్న వద్దు, ఈ బీటెక్ అన్నాడు. సో బీటెక్కి మా నాన్న ఇష్టపూర్వకంగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఇష్టం లేకుండానే చదివాను. బీటెక్ 4 years అయింది. దేవుడి దయ వల్ల నేను చాలా క్యాంపస్లు కూడా అటెండ్ చేయలేదండి. ఏదో అదృష్టం కొద్ది ఏదో ఒక క్యాంపస్ వచ్చింది లాస్ట్లో. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో డార్విన్ బాక్స్ అనే కంపెనీ, మోస్ట్లీ హెచ్ఆర్ అందరూ అవి వాడతారు అనుకుంటున్నాను. ఆ కంపెనీలో వచ్చిందండి. అప్పుడు 8 LPA ప్యాకేజ్ బీటెక్లో, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. స్టార్టింగ్లో 8 LPA వచ్చిందండి. వచ్చాక 2 months చేశాను. చేస్తుంటే ఇంటర్న్షిప్లోనే నాకు స్ట్రెస్ ఎక్కువైపోయి, నాకు జాబ్ మీద ఇష్టం లేక, సాఫ్ట్వేర్ ఫీల్డ్ మీద ఇష్టం లేక స్ట్రెస్ ఎక్కువైపోయి జాబ్ చేయలేకపోయి రిజైన్ చేస్తానండి. రిజైన్ చేస్తే అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే నాకు ఒక ప్రాబ్లం ఉందండి. నా కంటికి డ్రై ఐస్ అనే ప్రాబ్లం ఉంది. డ్రై ఐస్ అంటే ప్రతి ఒక్కరి కంటిలో తేమ శాతం అనేది ఉండిద్ది. అది 35 mg ఉండాలి, అంటే 35 milligramలు ఉండాలి. కానీ నా కంట్లో 3 grams ఉంది. ఒక కంట్లో 3 grams, ఒక కంట్లో 6 grams. అంటే దానివల్ల నేను సిస్టమ్ చూడలేకపోయాను, కరెక్ట్గా లైట్ కూడా చూడలేకపోయాను. మెడిసిన్ వాడా, క్యూర్ అవ్వలేదు. 3 months 4 months మెడిసిన్ వాడాక అది క్యూర్ అవ్వదు. అది సైకలాజికల్గా నువ్వు స్ట్రెస్ లేనప్పుడే తగ్గిద్ది అన్నట్టు చెప్పారు డాక్టర్ గారు. సో అప్పుడు నేను ఏం చేద్దాం, ఈ వేస్ట్గా అయిపోయినట్టు బీటెక్ వచ్చింది, అంత జాబ్ వచ్చింది, ఎందుకు పనికి రాకుండా అయిపోతుందండి నా లైఫ్ అన్న టైంలో శాలేం రాజు గారు వాక్యం నాకు వచ్చింది, ఒకటి యూట్యూబ్లో వచ్చిందండి. అదేంటంటే, దైవభక్తి సాధన దైవభక్తి సాధన ఇహలోకంలోను పరలోకంలో కూడా ఉంటుంది, వాగ్దానంతో కూడింది. ఈ లోపల మనం ఏదైనా సంపాదించుకుంటే అది ఈ లోకం బట్టిగా ఉంటుంది. జాబ్ అయినా ఏదైనా దైవభక్తి చేస్తే అది ఇక్కడికే ఉంటుంది, పరలోకానికి ఉంటుంది అన్న వాక్యం వచ్చింది. సో ఏదైతే అదైంది, సరే అందరి లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. అందరికీ బీటెక్ అవగానే జాబ్ వచ్చిద్ది. జాబ్ వచ్చాక తర్వాత ఇల్లు బండి ఏదో తీస్తారు, తర్వాత ఇల్లు కడతారు, బండి తీస్తారు, ఆ ఈఎంఐ కట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఏమో పెళ్ళి అంటారు, పెళ్ళి అయ్యాక మళ్ళీ పిల్లలు అంటారు, పిల్లలు అయ్యాక తర్వాత అదో జీవిత చక్రంలో పడిపోద్ది. నాకు ఆ చక్రానికి బ్రేక్ పడింది. సో నేను దేవుడి పని చేస్తా, ఏదైతే అదైంది అని చెప్పి. అదే టైంలో మా చర్చ్ కన్స్ట్రక్షన్ జరిగింది. అక్కడ మా ఊరి పక్కన పెంతెకొస్తు ప్రార్థనా గోపురంలో ఒక చర్చ్ ఉండేది. ఆ చర్చిలో ఇక నేను ఎంతలా వాడబడాలంటే ఇంకా నా ప్రాణం పెట్టి పని చేయాలన్నట్టు
ఏదైతే దేవుడి పని చేస్తే ఇక్కడ కూలి ఉండదు, కానీ ఇక్కడ ఉంటుంది నిత్యత్వం అంతా ఉంటుంది అని ఆ ఒక్క వాక్యం నాకు ఎట్టేసింది. సో దేవుడు పని చేస్తారు, ఇది మనకి చాలా బహుమానం ఉంటుంది, దేవుడే మేలు చేస్తాడని చెప్పి ఎలా చేసేవాడిని అంటే పని, తాపి వాళ్ళు వచ్చేవారు కూలి పనికి, వాళ్ళకంటే ముందు వెళ్ళి కొంచెం సామాను సర్దాలి. అంటే నేను మరి చర్చ అంటే సొంత వాళ్ళు కదా, తాపి వాళ్ళు కొంచెం డబ్బులు ఎట్టి పెట్టేవారు, ముందెళ్ళి సర్దడం, వాళ్ళందరితో అన్ని అందించి చేశాక వాళ్ళందరూ వెళ్ళిపోయి కడగడం సామాను సర్దడం, ఒళ్ళంతా పులిసిపోయేది. చాలా కష్టపడేవాడిని. అంటే కష్టపడుతుంటే అది ఎలా కష్టపడేవాడిని అంటే, ఇది నా దేవుడి ఇంట్లో పని అంటే హృదయపూర్వకంగా నేను చేయడం ఏంటి, ఇది నేను బీటెక్ చదువుకున్నా, అదే ఇది నా దేవుడి ఇంట్లో పని నా ఇదని చెప్పి హృదయపూర్వకంగా చేసేవాడిని. దేవుడు ఎలా చేస్తే నాకు ఖచ్చితంగా మేలు చేస్తాడో, నా కంటిని స్వస్థపరుస్తాడని ఆస్తి ఎదురు చూసేవాడిని. కానీ ఛానల్ చేసే కానీ కంటిని స్వస్థపరచబోయేవాడు, నేను ఆ పని చేయడం వల్ల చాలామందికి కొంచెం లోపుగా అయిపోయాను. అంటే లోపు ఇన్ ద సెన్స్ వాళ్ళు చెప్పిన పని అలా ఇంజనీరింగ్ చదువుకున్నాడు వీడు వేస్ట్ గాడు అన్న టైప్కి అయిపోయింది. నా కంటికి ఏమో స్వస్థత రావట్లేదు, నాకు మనసులో బాధ అయ్యేది. ఆ పని చేస్తా సిమెంట్ అందించేటప్పుడు గట ఇటు ప్రభా నా జీవితం ఎట్లా అయింది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చదువులో కృపనిచ్చో రానిచ్చాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రానివ్వలేకపోయినా బాధ ఉండి విసికి దేవుడి మీద విసికి కొన్నాళ్ళు ఛానల్ పనికి దూరం అయ్యాను. దూరమై అది దూరం అయ్యా. మళ్ళీనేమో ఏం జరిగిందంటే దూరం అయ్యా. అప్పుడు ఆ టైంలో నాకు టీచర్ జాబ్ ఇచ్చాడు. ఓకే దేవుడు నాకు ఇది ఇచ్చాడేమో, నా కంటికి సరిగ్గా స్వస్థత లేదు కదా, టీచింగ్ అయితే బాగానే ఉంటుంది కదా, టీచింగ్ చేస్తున్నా. టీచింగ్ చేసే సమయంలో మళ్ళీ పిలిచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినట్టు, అంటే నాకు వచ్చింది కోడింగ్ ఒకటే, పెద్ద స్కిల్లే ఉండదు. ఆ కోడింగ్ మీద నాకు సాఫ్ట్వేర్ జాబ్ బెంగళూరులో వచ్చేలాగా కోడింగ్ సంబంధించిన జాబే వచ్చింది. దేవునికి స్తోత్రం అనుకున్నా, చేసా, అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉన్నాక జాబ్ వచ్చి 3-4 months అయ్యాక మళ్ళీ అనుకూల కారణాల రీత్యా జాబ్ దూరం అయిందండి. ఈ సంవత్సరం 2025లో అంతా సెట్ అయింది, దేవుడు ఆశీర్వదించాడు, నేను చేసిన ప్రతి దానికి కూడా మేలు దొరికింది అనుకున్న టైంలో జాబ్ దూరం అయిపోయింది. 2025 ఫిబ్రవరిలో జాబ్ పోయిందండి. జాబ్ పోతే మనసు విరిగిపోయింది. ఎన్నాళ్ళు పరిశుద్ధంగా ఉన్న పరిశుద్ధత కోసం చాలా కూటాలకు వెళ్ళా, చాలా కష్టపడ్డా, ఇది ఎంత చేసినా ఇంత మంచిగా ఉండి నాకు ఏం దక్కిందని చెప్పి దేవుడి మీద ఎంత విసికానంటే, ప్రభువా నీ పాపం చేస్తాను, ఈసారి పోయి ఏం చేస్తావు చేసుకో, కావాల్సి నేను చంపే, బస్సు యాక్సిడెంట్ చేసి చంపే, లేదంటే ఆ పాపం చేయడానికి ముందు నా గుండె ఆఫ్ చేసి చంపే. నేను దేవుడి మీద అంత వ్యతిరేకంగా, నాకైతే ఇష్టం లేదు, నాకు జీవితం మీద తీసుకొచ్చే వెళ్ళా. కానీ దేవుడు అది అన్నట్టు దావీదు మహారాజు నా కాలు జారుటకు కొంచెమే ఎడమాయని అన్నట్టు దేవుడు నా కాలు జారనివ్వకుండా ఆ సిచ్యువేషన్ నుంచి దేవుడే తప్పించాడండి. దేవుడు నా జీవితంలో చేసిన అత్యధిక అద్భుతం. కాలు యాక్సిడెంట్ అయితే దేవుడి ముందు పర్లేదు, చెయ్యి యాక్సిడెంట్ అయినా పర్వాలేదు, కానీ పరిశుద్ధత పోయిందంటే అది మాత్రం అది ఎప్పటికి కూడా దక్కదు, సాక్ష్యం పోద్ది. ఒకవేళ మనుషులు తగ్గపోయినా మన మనసాక్షణ మనల్ని ఎప్పుడు గద్దించుద్ది. అది దేవుడు నాకు చేసిన మహోపకారం. ఆ టైంలో దైవజనులకు కూడా చెప్పేవాడిని, ఆయన కూడా చాలా సలహాలు ఇచ్చి ఇలా ఉండాలి బాబు, అలా ఉండాలి, వినాలని అనిపించేది కానీ వినేటట్టు అయ్యేది కాదు. అట్లా ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, బీటెక్ అయ్యి 3 years 4 years అయితే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని మా ఇంటికాడ అందరూ చెప్పుకున్నారు. ఇన్నాళ్ళు వేస్ట్గా ఉన్నాడు, ఇప్పుడు జాబ్ వచ్చిందని మా ఇంటికాడ అందరూ సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్న వాళ్ళ సంతోషాన్ని నేను ఎందుకు పోగొట్టడం, నీకు జాబ్ లేదని చెప్తే వాళ్ళు బాధపడతారు, మా బంధువులు అందరూ బాధపడతారు, సాక్ష్యం పోతుంది, ఎట్టయినా నేను జాబ్ పోయిందన్న విషయం చెప్పకూడదు అని చెప్పి మా పీజీ పక్కన ఉన్న ప్రతి కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రతి బిల్డింగ్కి వెళ్ళి అన్న ఏమన్నా పని దొరికిద్దా అని అడిగి నా డ్రెస్సింగ్ అది చూసి నువ్వేం పని చేస్తావు వెళ్ళిపోయినవారు. సో ఇది సెట్ అవ్వకపోతే క్యాషియర్ బిల్లు కింద గట్రా వాటి జాబ్కి వెళ్తేనేమో వాళ్ళు అన్నారు సాటర్డేస్ అంటే కంపల్సరీ లీవ్ ఉండదు అన్నారు. ఏమో సండే కూడా లేకపోతే మనం గాల్లో కలిసిపోతాం, ఇప్పటికీ అంతంత మాత్రం అంతే మన భక్తి అని చెప్పి వాటి జాబ్కి వెళ్ళడానికి లేదు. అలా 2 నెలలు వేస్ట్ అయింది. తర్వాత ఇంటికి వెళ్ళి బండి తెచ్చుకుని 1 నెల అలాగే ర్యాపిడో చేసేవాడిని. ర్యాపిడో చేశాక ర్యాపిడో కూడా ఒక రోజు చేసేవాడిని. తర్వాత ఏట్రా బోతుకి ఎలా వచ్చింది, ఒక రోజు చేసి 4 రోజులు పడుకునేవాడిని. వెళ్ళడానికి మనసు ఒప్పేది కాదు. అలా చేసి కష్టపడి అయ్యేది కాదు. ప్రాజెక్ట్ చేయడానికి ఏమో మనసు వచ్చేది కాదు. ప్రాజెక్ట్ చేస్తే మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తామని చెప్పారు మా కంపెనీలో. సో అయ్యేది కాదు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత బెంగళూరులో ర్యాపిడో కూడా తీశారు. అన్ని సిచ్యువేషన్ అలా కలిసి వచ్చినాయి. ర్యాపిడో తీసాక జెప్టోలోకి వెళ్ళా. జెప్టోలో డెలివరీ బాయ్ కింద చేశా. జెప్టో చేసేవాడిని, ఒక రోజు చేసేవాడిని, మళ్ళీ 2-3 రోజులు మానేసేవాడిని. ప్రాజెక్ట్ చేద్దామనుకునేవాడిని. నేను ఏం చేయాలనుకున్నా నాకు ఏది అవ్వేది కాదు. నేను ఎంత చేయాలనుకున్నా కూడా ఉండేది కాదు. అప్పుడు అలా ప్రార్థన చేయించుకుంటా
వచ్చే సండే మాత్రం మానేవాడిని కదా, అదొకటే నాకు జీవితంలో కాచింది. దైవం ఏదో సలహా చెప్పేవారు, కొంచెం అలా ఉండేది. తర్వాత అప్పుడు ఒకసారి చెప్పాను, అయ్యగారు ఇలా మా నాన్న ఇలాగన్నాడు అంటే, మా నాన్నకి ఎలా చెప్పానంటే జాబ్ పోయేలాగా ఉంది డాడీ అని చెప్పాను. చెప్తే మా నాన్నకి ఒక మాట అన్నాడు, అయ్యగారు మా నాన్న ఎలాగన్నాడంటే, మా అయ్యగారు నేను చెప్పిన మాట నీ వారంలో నీకు జాబ్ వచ్చిద్దని చెప్పారు. అదే వారంలో మా కంపెనీకి వెళ్తే, సరే ప్రాజెక్ట్ చేసామంటే చేస్తాను సార్ అంటే, అయితే సరే ఆయనతో చెప్తాను నీకు ఆఫర్ ఇమ్మని చెప్తానని చెప్పి సెకండ్ టైం మళ్ళీ ఛాన్స్ ఇచ్చారండి. అంటే ఈ ర్యాపిడో చేసేవాడిని, జెప్టో చేసేవాడిని, ఆ ప్రాజెక్ట్ కూడా చేశాను. దైవం చెప్పిన ఆ వారంలోనే ఆయన ఒప్పుకున్నారు, ఓకే నువ్వు బాగానే చేస్తావు, నీ స్కిల్ మీద నాకు ప్రాబ్లం కాదు, నువ్వు తేడా వస్తే మొత్తానికి వర్కే చేయకుండా వదిలేస్తున్నావు, అది ఒకటి చూసుకొని చెప్పారు. సో దేవుడు మళ్ళీ ఇచ్చాడు. సో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ సంవత్సరం నాకు చేసిన మేలు ఏంటంటే, నాకు కాలు జారకుండా దేవుడు కాపాడాడు. అది అత్యుత్తమైన మేలు. తర్వాత అనేక సందర్భాల్లో నా ప్రాణమే పోగొట్టుకోవాలనుకున్నా. బండి తోలుతుంటే పక్కన లారీ వెళ్తుంటే హ్యాండిల్ తిప్పి లారీ కిందకి వెళ్ళిపోవాలనిపించేది. అని ఎందుకురా నేను వేస్ట్ గాని, నేను బీటెక్ 2021లో అయింది, నా ఫ్రెండ్స్ అందరూ ఇంత బాగా సెటిల్ అయ్యారు, నేనే ఇంత వేస్ట్ గాని, ఏం చేయలేకపోతున్నాను, నాకు కొల్లు బాగాలేదు. ఇన్నాళ్ళు నేను దేవుడు పని చేసి ఎంతలా ఒళ్ళు హోనం చేసుకున్నా కూడా దేవుడు కూడా నాకు సహాయం చేయలేదని చెప్పి దేవుడి మీద నేను చాలా యథార్థంగా చెప్తున్నాను. విసికి ఓకే దేవుడు చేయలేదంటే నేను అంత మంచివాడిని కాదేమో, నా స్వభావం మంచిది కాదేమో, అందుకే దేవుడు నాకు మేలు చేయట్లేదేమో అని చెప్పి అనుకుంటా విసిగి దేవుడికి దూరం అయ్యా. నేను ఒకటి చెప్తున్నా, దేవుడికి దూరం అయ్యా, కానీ అన్నీ చేశా, కానీ దేవుడు మాత్రం నమ్మకమైనటండి. నేను నమ్మకంగా లేకపోయినా కూడా నా ప్రాణాపాయ స్థితుల్లో దేవుడు అనేక సందర్భాల్లో నన్ను కాపాడాడు. నా ప్రాణాన్ని కాపాడాడు, నా జీవితాన్ని కాపాడాడు, నా పరిశుద్ధతను కాపాడాడు. ప్రతి సందర్భంలో దేవుడు నమ్మకంగా, ఎవరు విరిచినా ఎవరు విడవకపోయినా దేవుడు ఎంతైనా దేవుడు, నేను ఒకే విషయం చెప్తున్నా, దేవుడి మీద ఎవరో ఎప్పటికి కూడా విసుకొద్దు. దేవుడు నాకు ఏం చేశాడు, ఎంత భక్తిగా ఉన్నాను, దేవుడి సన్నిధిలో దేవుడి కొరకు చేసే ఏ పనైనా కూడా యథార్థంగా ప్రాణం పెట్టి, ఇది నా ఇంట్లో పని, జీవం కలిగిన దేవుని పని అని చెప్పి ప్రాణం పెట్టి చేశాను. ఒకప్పుడు చాలా చేశా. ఈడు చెప్తే చర్చిలో ఎవరన్నా పెద్దలు వచ్చి చెప్తే, ఈడు చెప్తే నేను ఇదేంటి, నేను చదువుకున్నాను చేసినా ఆడు చేయొచ్చు కదా అని రివర్స్ ఉంటుంది కదా. ఆయన ఇంట్లో పని చెప్తున్నాడా, దేవుడి ఇంట్లో పనే కదా. దొరికింది అంటే ఇక్కడ ఏమన్నా ఒక 100 బంగారు కాసులు ఉన్నాయి అనుకోండి, నువ్వు ఏరుకోరా బాబు అంటే, నేను ఎందుకు ఏరుకోవాలి, నువ్వు ఏరుకోమంటావా అంటే, దేవుడి ఇంట్లో పని ఎలా చూసేవంటే ఎంత చెప్తే అంత ఆశీర్వాదం అని చెప్పి అంతా చేశాను. ఆ ఆశీర్వాదం నేను ఇప్పుడు చూస్తున్నాను. ఖచ్చితంగా దేవుడి కొరకు చేసింది ఏ పని కూడా విసిగి దూరమైనా కూడా దేవుడే మళ్ళీ పట్టుకుని నన్ను వెనక్కి లాగాడు. దేవుడే నన్ను ప్రాణాపాయ స్థితుల్లో కాపాడాడు, అడుగుజారే స్థలాల్లో కాపాడాడు. ప్రతి దాంట్లో కూడా నన్ను సంరక్షించి ఇప్పుడు నన్ను ఎలా నిలబెట్టినందుకు సర్వస్తుతి మహిమ ఘనత ప్రభావాలు దేవుడికి చెల్లును గాక. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. నన్ను మార్చిన నా జీవితం నీకేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా. నన్ను మార్చిన నా జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా.